ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ హాజరుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బోధన తరగతులు సమతుల్యంగా జరగడంతో పాటు విద్యా ప్రమాణాలు పెంచి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని భావిస్తోంది. ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో విద్యాశాఖ స్పందించింది. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వం పాఠశాలలను తీర్చిదిద్దాలని భావిస్తుంది. ఈ మేరకు విద్యాశాఖ సర్కారు స్కూళ్లలో పెద్ద ఎత్తున విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం. కార్పొరేట్కు ధీటుగా విద్యారంగంలో విద్యతో పాటు క్రీడా రంగంలో సర్కారు స్కూళ్లు ప్రముఖ పాత్ర పోషించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. విధులకు హాజరయ్యే విషయంలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం రోజురోజుకు పెరిగిపోతుందని ప్రభుత్వం పలు సర్వేల ద్వారా ధృవీకరించుకుంది. రాష్ట్రంలో 623 మంది ఎంఈఓలు ఉన్నారు. 1700కు పైగా కాంప్లెక్స్ హెచ్ఎంలు ఉన్న ఉపాధ్యాయులు విధులకు ఎగనామం పెడుతుండడంపై సర్కారు సీరియస్గా ఉంది. పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు చుట్టం చూపుగా వస్తుండడంపై సీరియస్గా ఉన్న ప్రభుత్వం కట్టడి చేసేందుకు ఫేషియల్ రికగ్నైజింగ్ సిస్టమ్ను తీసుకువచ్చింది. ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించే లక్ష్యంతో ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు రాగానే బయోమెట్రిక్ సిస్టంలో ఆన్లైన్లో హాజరు పొందుపరిచి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.